పోరాడుతున్నాం. ఓకే, మాట్లాడతాం మళ్ళీ. శ్రీనివాస్ గారు, ఫైనల్గా చెప్పండి, మన శ్రీరామ్ చంద్రమూర్తి గారు, ఏంటి ఇప్పుడు ఎలక్షన్స్లో మళ్ళీ 26 కులాలు మళ్ళీ 1,000 మంది ఉన్నారు జూబ్లీ హిల్స్లో, మళ్ళీ ఓటేస్తారు, మళ్ళీ జైలు కొడతారు, మళ్ళీ అదే నెగ్గిన ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తారు. ఆయన 2 రోజులు నేను సీఎంతో మాట్లాడతానంటారు, లేకపోతే నేను డిప్యూటీ సీఎంతో మాట్లాడతానంటారు, లేదా గవర్నర్ దగ్గరికి తీసుకెళ్తానంటారు. ఈ తాయిలాలు వీటితోటే సరిపోతుందా, లేకపోతే మీరు రణక్షేత్రంలోకి దిగి 26 కులాల జేఏసీ ఆధ్వర్యంలో రాబోయే రోజులు ఇప్పుడు అడ్వకేట్ గారు చెప్పినట్టు సుప్రీంకోర్టులో కంపల్సరీ ఆర్గ్యుమెంట్కి రావాలి. 2 ప్రజాక్షేత్రంలో కమింగ్ అప్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని వనబోయినాల్లో మీరు కుల సంఘాల మీటింగ్లు పెట్టుకుంటారు, ఈ వనబోయినాలు కూడా వచ్చేస్తున్నాయి. మళ్ళీ మనం లాస్ట్ టైం డిస్కస్ చేసాం, వచ్చే వనబోయినాల కన్నా మీరు ఒక మంచి రోజులు చూడబోతున్నారు అనుకున్న యాజ్ పర్ రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం బీసీ కమిషన్ అయిపోయింది. బీసీ కమిషన్ అయిపోయింది, ఇంక రిపోర్ట్ ఇచ్చేస్తారు, ఇంకెంత మనకు వచ్చేస్తుంది అనుకున్నాం. ఏంటి రేవంత్ రెడ్డి గారు కలిసే విధానంలో కానీ, నెక్స్ట్ మీ ఆల్ పార్టీ మీటింగ్ కానీ, లేదా సుప్రీంకోర్టు విషయం కానీ, వాట్ నెక్స్ట్ ఒకసారి యాక్షన్ ప్లాన్ చెప్పండి. ఖచ్చితంగా అయితే మాత్రం అంటే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మా యొక్క పాత్ర అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే మా యొక్క కులాలకు సంబంధించిన వాళ్ళు చాలామంది, కొన్ని వేల మంది అయితే ఇక్కడ ఓటు హక్కుదారులు ఉన్నారు. సో ఖచ్చితంగా దాని యొక్క ప్రభావం అయితే ఉంటుంది. అయితే ప్రతి పార్టీ కూడా ఈ కులాలకి ఏదో ఒకటి మభ్యపెట్టి ప్రభావితం చేసి ఓట్లు వేయించుకోవడం తప్ప న్యాయం చేయడం అయితే ఇప్పటివరకు జరగలేదు. అయితే మీరు అన్నట్టు ఏంటంటే రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఖచ్చితంగా ఈ యొక్క జేఏసీ నుంచి అన్ని కులాలతో మాట్లాడి, ఇప్పుడు వనభోజనాల కార్యక్రమాల్లో కానీ, లేకపోతే స్థానిక సంఘాల యొక్క ప్రతినిధితో కానీ మాకుమ్మడిగా మాట్లాడుకొని ఖచ్చితంగా వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మా యొక్క ప్రభావం చూపుతామని చెప్పి మేమైతే గట్టిగా చెప్తున్నాం. దీనికి ముందుగా ఏంటంటే మా కులాలకు సంబంధించినటువంటి ఎవరైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు అంటే ఇక్కడ కులాలు ఏంటంటే ఇప్పుడు ఏదో ఈ 10 ఏళ్లలోనో లేకపోతే రాష్ట్రం విభజన కాకముందో రీసెంట్గా వచ్చిన కులాలు కావు ఇవి. గత 7-8 దశాబ్దాలుగా ఇక్కడ కూలీనాలు చేసుకోవడానికి వచ్చి బ్రతుకు తెరువు కోసం వచ్చినటువంటి ఈ కులాలు, ఇలాంటి కులాలకు సంబంధించిన ప్రతినిధులు ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పార్టీలకు అతీతంగా ఒకే వేదిక మీదకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి ఈ యొక్క ప్రైమ్ 9 ఛానల్ ఏదైతే ఉందో, ఈ న్యూస్ ఛానల్ వాళ్ళని ఇప్పటివరకే చాలామంది మంత్రుల్ని అలాగే ప్రజాప్రతినిధులని, ఎమ్మెల్యేని, ఎమ్మెల్సీలని ఈ వేదిక మీదకి తీసుకొచ్చారు. ఇది మాకు తోడ్పాటు జరుగుతుంది. సో ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క నాయకుల్ని ముందుకు తీసుకొచ్చి ఇక్కడ ఒక రౌండ్ టేబుల్ సమావేశం, అలాగే ఇక్కడ కూడా ఆల్ పార్టీస్తో మాట్లాడి వాళ్ళతో ఇచ్చేయడానికి, అలాగే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా మాట్లాడడానికి మా యొక్క ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఈ జేఏసీ గట్టిగా పనిచేస్తుంది. ఈ వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మాత్రం ఖచ్చితమైన ఏదైతే ఉందో అన్ని పార్టీలకి మా యొక్క తీర్పుని మేము తెలియజేస్తాం. సో ఈ లోపల ఏంటంటే గత ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రతినిధి అంటే టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మన ఇప్పుడు ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు హామీ ఇచ్చారు, అలాగే మేనిఫెస్టోలో పెట్టారు. మేనిఫెస్టో చైర్మన్ శ్రీధర్ బాబు గారు కూడా రీసెంట్గా మేము కలిసినప్పుడు మాట్లాడాం. సో ఖచ్చితంగా మేము ఏదైతే మేనిఫెస్టోలో పెట్టామో మీకు న్యాయం చేస్తామని చెప్తున్నారు. రీసెంట్గా ఈ ప్రజెంట్ టీపీసీసీ అధ్యక్షులు మన మహేష్ గౌడ్ గారు కూడా చాలా గట్టిగా లేఖను రాశారు ప్రభుత్వానికి, ఎట్టి పరిస్థితుల్లో ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి. సో మేము ఆ విధంగా కూడా ఆశిస్తున్నాం ఈ ప్రభుత్వం మాకు మేలు చేస్తుందని. లేనట్లయితే మాత్రం వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఖచ్చితంగా మా యొక్క తీర్పుని అలాగే మా ప్రతిఘటనని మేము వెలువరిస్తామని చెప్పేసి ఈ యొక్క వేదికగా మేము తెలియజేస్తున్నాం. మీరు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో ఏదో ఒక పార్టీకి ఓటేసి ఒక ఎమ్మెల్యేని గెలిపిస్తారు, ఏదో ఒక పార్టీకి వేయడం కాదు సార్. ప్రజలు ఈ యొక్క 26 కులాలకు సంబంధించిన ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఎవరు మనకు హామీలు ఇస్తున్నారు, ఎవరు దాటి వేస్తున్నారు అని చెప్పేసి. అది ఏంటంటే రీసెంట్ గా గత ప్రభుత్వం 10 సంవత్సరాలుగా మాకు అన్యాయం చేసింది. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి కూడా దాదాపు 2 సంవత్సరాలు కాబోతుంది. సో ప్రజలు గమనిస్తున్నారు. ఆ గమనిస్తూ ఎవరికైతే తీర్పు ఇవ్వాలో చెప్తారు. సో ఈ లోపల ఏంటంటే మా యొక్క కుల సంఘాల యొక్క ప్రతినిధులతో మేము మాట్లాడుతున్నాం. సో ఈ లోపల మాకేంటంటే అంటే ఈ యొక్క రాజకీయ పార్టీల నుంచి పిలుపు వస్తుంది. ఎందుకంటే ప్రతి ఎన్నికల్లో కూడా రాజకీయ పార్టీల వాళ్ళు మాకు వచ్చేదో చెప్పడం, మీకు ఖచ్చితంగా చేస్తామని చెప్పి భుజం తట్టడం జరుగుతూ ఉంది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. కాకపోతే ప్రజలు గమనించాలి, హక్కును మీ యొక్క ఏదైతే హక్కు ఉందో మేము ప్రభుత్వంతో ఏదైతే మనం పోరాడగలమో దాన్ని మీరు గమనించి ఓటు వేయాలని చెప్పేసి మేము కుల సంఘాలకి ఆ యొక్క ప్రజలకు కూడా తెలియజేయడం జరుగుతుంది. మీరు అన్నట్టు ఎవరో ఒకరు వస్తారు, ఏదో చెప్తారు, చేస్తారంటే నిజంగా ఈ కులాల వాళ్ళంటే పేదలు సార్.
ఇప్పుడు రోజువారీ కూలీలు పని చేసుకున్న వాళ్ళు ఎవరో మభ్య పెడితే మీ 26 కులాలు అంటే 22 లక్షల మంది ప్రజానికి యొక్క సహనాన్ని ప్రభుత్వం పరీక్షిస్తుందా లేదా ప్రభుత్వం యొక్క సహనాన్ని మీరు పరీక్షిస్తున్నారా? నిజం చెప్పాలంటే ప్రభుత్వం యొక్క సహనాన్ని మేమే పరీక్షిస్తున్నామని చెప్పాలి సార్. ఎందుకంటే మాకు వేరే దిక్కు లేదు ఇక్కడ. ఓకే, అలాంటి పరిస్థితులు ఉన్నాం కాబట్టి. కానీ జేఏసీ గట్టిగా ముఖ్యమంత్రిని కలవడానికి మీరు అనేక సార్లు అపాయింట్మెంట్ అడిగారు జేఏసీ తరఫున. లాస్ట్ టైం కూడా 2 సార్లు, లాస్ట్ టైం కూడా మన వాసంశెట్టి సుభాష్ గారు ఏపీ నుంచి వచ్చి 2 సార్లు మన స్టూడియోకి వచ్చారు. సీఎం అపాయింట్మెంట్ కూడా ట్రై చేస్తే అనివార్య కారణాల వల్ల ఆయన ఢిల్లీలో ఉండడం వల్ల కుదరలేకపోయింది. మంత్రి గారు సుభాష్ గారు వచ్చారు, తర్వాత సత్యనారాయణ గారు రాజ్యసభ సభ్యులు వచ్చారు, అలాగే కోన రవికుమార్ గారు ఎమ్మెల్యే గారు వచ్చారు, ఇప్పుడు పిఎస్సి అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్లో, అలాగే రీసెంట్గా మన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారు వచ్చారు. మేము సోకాల్డ్ ఫైర్ బ్రాండ్ అని పిలుస్తాం అక్కడ. సో వీళ్ళందరూ వచ్చారు. పార్టీలకు అతీతంగా అయితే అందరూ కూడా ముందుకు వస్తున్నారు సార్. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి గట్టిగా మేము ప్రతిఘటించాలని మేము నిర్ణయం తీసుకున్నాం సార్. ఒకటి మాత్రం శ్రీరామచంద్రమూర్తి గారు, శ్రీనివాస్ గారు మీకు కూడా చెప్పేది, ఎప్పుడూ కూడా రాజ్యాంగబద్ధంగా ఇప్పుడున్న సమాజంలో అంటే ఈ కలియుగంలో ఒక ఆధ్యాత్మిక భావజాలను చెప్పాలంటే అడగందే అమ్మాయినా పెట్టదు. కానీ ఇక్కడ 26 కులాలు లాస్ట్ టైం డాక్టర్ లక్ష్మణ్ గారు అలాగే పూర్ణచంద్రరావు కూడా లాస్ట్ డిబేట్లో చెప్పారు, మీరు ఎట్టి పరిస్థితుల్లో దీని కార్యాచరణలోకి తీసుకెళ్లకపోతే ఎన్ని బీసీ కమిషన్లు వచ్చినా, ఎన్ని మేనిఫెస్టోలు పెట్టినా, మాలాంటి ప్రైమ్ అండ్ మీడియా సంస్థలు మీకోసం పోరాటం చేసినా మీరు ప్రజాక్షేత్రంలోకి రాగలిగితేనే ప్రభుత్వాలు మనుగడలో గుర్తింపు ఉంటుంది. ఏదేమైనా నిజంగా 26 కులాల భవిష్యత్తు అంధకారం అనే చెప్పాలి తెలంగాణ రాష్ట్రంలో. విద్య, ఉపాధి, ఉద్యోగము, వ్యాపారం ఏది చూసుకున్నా కూడా. కానీ విచిత్రం ఏంటంటే రాజ్యాంగబద్ధంగా ఓట్లు వేయొచ్చు, రాజ్యాంగబద్ధంగా పన్నులు కట్టొచ్చు, రాజ్యాంగబద్ధంగా ఇక్కడ ఏం బిజినెస్ చేసినా ట్యాక్స్లు కట్టొచ్చు. కానీ వీఆర్ నాట్ ఆస్కింగ్ ఇది క్యాస్ట్ విషయం, రిజర్వేషన్ మాత్రం మాకు సంబంధం లేదు. ఎందుకంటే మీ 26 కులాలందరూ కూడా ఇటు తెలంగాణ ఏపీ భూభాగంలో లేరు, శరణార్థులుగా కూడా లేరు. శరణార్థులనా కూడా మనకి అమెరికా వెళితే H1 గ్రీన్ 1 సిటిజన్ అంటారు, కానీ ఇక్కడ మీరు ఏ సిటిజనో కూడా మీకు తెలియదు. బట్ మీ కులాలు ఉన్నాయి, కానీ కులాన్ని గుర్తింపు చేసే ప్రభుత్వ సర్టిఫికెట్లు ఉండవు. అంటే మీరు ఏ కులం అని చెప్పుకోవాలి? ఓసీ అంటారు. ఓసీ అంటే ఏంటి? మన క్యాస్ట్ అని రాంగ్ క్లెయిమ్ చేసుకున్నా కూడా యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం రాంగ్ క్లెయిమే, అది శిక్షార్కులే. మన క్యాస్ట్ అని వేరే క్యాస్ట్గా చెప్పుకున్నా కూడా మీరు పుట్టింది సపోజ్ కళింగ కులంలో పుట్టారు, మిమ్మల్ని ఓసీ అంటున్నాను. ఓసీ అనొచ్చా నేను? అంటే రిజర్వేషన్ పరంగా మిమ్మల్ని మీ క్యాస్ట్ కళింగే, కులాన్ని తీసే అధికారం ఎవరికి లేదు. ఇక్కడ ఏ కులాన్ని తీసే అధికారం ఎవరికి లేదు. పుట్టిన కులంలోనే మనిషి చనిపోతాడు. కానీ మీ కులాన్ని గుర్తింపు ఇవ్వాల్సింది ఒక బీసీ రిజర్వేషన్ ప్రకారం ప్రభుత్వాలు ఇవ్వాలి. ఇవ్వకపోతే ఎట్లా జరుగుతుంది ఏంటి చెప్పండి. ఫైనల్ 1973లో ఒక జియో ద్వారా మాకు చట్టపరంగా మాకు ఒక సోషల్ స్టేటస్ అనేది క్రియేట్ చేయబడింది. 73 అంటే బ్రిటిష్ వాళ్ళ కంటే 1973లో ఒక జియోఎంఎస్ ఉంది ఒకటి. దాని ద్వారా మనకి ఏంటంటే ఒక సోషల్ స్టేటస్ అనేది క్రియేట్ అయింది. ఇది లీగల్ గా క్రియేట్ అయింది. దాన్ని సింపుల్ గా ఇలా వచ్చి వీళ్ళు టెరిటోరియల్ డిస్ట్రిబ్యూషన్ మీద వీళ్ళు ఆంధ్ర సెటిలర్స్ అని చెప్పి తీసేయడం వీలు కాదు. ఆ సోషల్ స్టేటస్ అంత ఈజీగా తేలిగ్గా తీసేసేది కాదు. సో ఈ రోజు తీసింది కారణము కొంతమంది సంతోషిస్తున్నారు బీసీలో. కన్క్లూడ్ చేయండి. అది బీసీలో కొంతమంది సంతోషిస్తున్నారు, మమ్మల్ని రీస్టోర్ చేయడానికి వ్యతిరేకిస్తున్నారు. కానీ రేపు పొద్దున వాళ్ళ పరిస్థితి కూడా అదే వస్తుంది అనేది మర్చిపోతున్నారు. ఇప్పుడు చాలా మంది జూనియర్ అడ్వకేట్లకి సర్టిఫికెట్లు దొరకలేదు. శ్రీనివాస్ గారు ఒకటి చెప్తాను, రాజ్యాంగబద్ధంగా వైలేషన్ చేసి తీసేసినప్పుడు ఒకళ్ళు ఉంచాలని ఒకళ్ళు కావాలంటే రాజ్యాంగంలో కుదరదు. ఆ రాజ్యాంగాలు మన దగ్గర లేవు. అర్థం చేసుకోవాలి. ఎవరైనా రాజ్యాంగబద్ధంగా వచ్చింది దాన్ని సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ప్రభుత్వ అధినేతలు దాన్ని రక్షణ కల్పించాలి. మనం పదవుల్లోకి వచ్చినప్పుడు రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసి ప్రజలందరినీ సమానంగా చూస్తామని చెప్పే కదా పదవులు అనుభవిస్తుంది. ఏదేమైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రైమ్ 9 వేదికగా 26 కులాల జేఏసీ అలాగే 26 కులాల ప్రజానీకం అడుగుతున్నారు మిమ్మల్ని. ఇప్పటికైనా మీరు కోర్టుకి అవకాశం ఇవ్వకుండా మీరు ఇచ్చిన మేనిఫెస్టో దైవంగా భావిస్తారు. మీరు మేనిఫెస్టో అంటే దాన్ని తూచా తప్పకుండా త్వరగా వీళ్ళకి న్యాయం చేసి ఈ జూబ్లీస్ ఎలక్షన్ లోపలైనా వీళ్ళని రీస్టోర్ చేసి ఆ యొక్క ప్రజానికాన్ని మందలను మీరు పొందుతారని వీళ్ళు ఆశిస్తున్నారు. ఏదేమైనా వీళ్ళ సమస్య తీరే వరకు ప్రైమ్ 9 ఒక అడుగు ముందుకు వేసి వీళ్ళ కోసం పోరాటం చేస్తుంది. ఇది ఈరోజు స్పెషల్ డిబేట్. ఈ డిబేట్లో పాల్గొన్న 26 కులాల జేఏసీ ప్రధాన కార్యదర్శి బొడ్డేపల్లి శ్రీరామచంద్రమూర్తి గారికి, ప్రముఖ అడ్వకేట్ హైకోర్టు దాడి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. ఇది ఈరోజు స్పెషల్ డిబేట్.